నిన్నటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉండి ప్రతి చిన్న టెక్నాలజీ కోసం ఇతర దేశాల వైపు ఆశగా చూసిన ఒక దేశం నేడు సడన్ గా ప్రపంచ ఆయుధ మార్కెట్ కే సవాల్గా ఎలా మారింది. ఒకవైపు అగ్రరాజ్యాలు తమ ఆయుధ బలాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచాన్ని శాసిస్తుంటే, మరోవైపు ఏ శబ్దం లేకుండా సైలెంట్ గా తన సైనిక శక్తిని నిర్మించుకున్న ఆ దేశమేది. చీకటిలో రహస్యాల ల్యాబ్లలో భారత్ తయారు చేసిన అస్త్రాలు చూసి ఇప్పుడు అగ్రరాజ్యాలే అవాక్కవుతున్నాయి. ఫ్రెండ్స్, మనం మాట్లాడుతుంది మరే దేశం గురించో కాదు, మన భారతదేశం గురించి. దశాబ్దాల పాటు రక్షణ కోసం ఇతరులపై ఆధారపడ్డ భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలకే చెమటలు పట్టించే స్థాయికి ఎలా చేరింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆ టాప్ 7 ఆయుధాలేంటో, యుద్ధ రంగంలో భారత్ ను ఇవి ఎలా అజేయంగా నిలబడతాయో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. కానీ ఎంతకంటే ముందు మన దేశం సాధిస్తున్న ఈ అద్భుత ప్రగతికి గర్వపడుతూ ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెంబర్ 1, పరమరుద్ర. ప్రపంచ దేశాలన్నీ కంటికి కనిపించే క్షిపణుల మీద ఫోకస్ పెడితే, భారత్ మాత్రం వాటిని నడిపించే బ్రెయిన్ ని సిద్ధం చేసింది. అదే పరమరుద్ర సూపర్ కంప్యూటర్. ఇది కేవలం ఒక కంప్యూటర్ కాదు, భారత రక్షణ వ్యవస్థకు వెన్నుముక్క. దీని పవర్ ఏంటంటే ఒక సెకండ్ లోనే కొన్ని ట్రిలియన్ లెక్కలు వేయగలదు. ఒక మిసైల్ ఏ యాంగిల్ లో వెళ్తే టార్గెట్ ను ఖచ్చితంగా కొడుతుందో ఇది ముందే సిమ్యులేట్ చేస్తుంది. అండ్ ఏఐ అడ్వాంటేజ్, శత్రువు కదలికల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ముందుగానే ఊహించి మన సైన్యాన్ని అలర్ట్ చేస్తుంది. యుద్ధం మొదలవక ముందే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే సైలెంట్ హీరోయే ఈ పరమరుద్ర. నెంబర్ 2, స్వదేశీ డ్రోన్స్. ఒకప్పుడు సరిహద్దుల్లో గస్తీ కాయాలంటే సైనికులు ప్రాణాలకు తెగించి 20 డిగ్రీల చలిలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. భారత్ డెవలప్ చేసిన స్విచ్ యుఏవి వంటి డ్రోన్లు సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. డిఆర్డిఓ ఇప్పుడు డ్రోన్ స్వారమ్స్ అనే మిడతల దండు లాంటి టెక్నాలజీని సిద్ధం చేసింది. ఈ వందలాది డ్రోన్లు ఒక్కసారిగా శత్రు స్థావరాలపై విరుచుకుపడి కోలుకోలేని దెబ్బతీయగలవు. నెంబర్ 3, ఆకాష్ టీర్. అభేద్యమైన రక్షణ కవచం. యుద్ధంలో దాడులు చేయడం ఒక ఎత్తైతే, శత్రువు దాడులను అడ్డుకోవడం మరో ఎత్తు. ఇక్కడే భారత్ ఆకాష్ తీర్ అనే మ్యాజిక్ సిస్టమ్ ను తెచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందంటే, S-400 ఆకాష్ వంటి విడివిడి రక్షణ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. శత్రువు ఉపయోగించే క్షిపణిని కేవలం 8 సెకండ్లో గుర్తించి మనుషులు ప్రవేశం లేకుండా తన్ని గాల్లోనే పేల్చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఇది చూసే చైనా, అమెరికా వంటి దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. నెంబర్ 4, ఏసాట్ అంటే యాంటీసాట్. ఇది అంతరిక్షంలో పోరాటం. భవిష్యత్ యుద్ధాలు భూమి మీద కంటే అంతరిక్షంలోనే ఎక్కువ జరగొచ్చు. మన నావిగేషన్ వ్యవస్థ నావిక్ ను శత్రువులు దెబ్బతీయాలని చూస్తే వారి శాటిలైట్ ని నేలమట్టం చేసేందుకు భారత్ దగ్గర యాంటీసాట్ వెపన్ సిద్ధంగా ఉంది. రష్యా, అమెరికా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన 4వ దేశం మనదే. నెంబర్ 5, లేజర్ వెపన్స్. హాలీవుడ్ సినిమాల్లో చూసే ఈ లేజర్ గన్లు ఇప్పుడు భారత్ సొంతం. డిఆర్డిఓ తయారు చేసిన ఈ లేజర్ ఆయుధాలు కాంతి వేగంతో ప్రయాణించి శత్రు డ్రోన్లను క్షణాల్లోనే కాల్చేస్తాయి. ఒక్కో షాట్ కయ్యే ఖర్చు 1 యూనిట్ కరెంట్ కంటే తక్కువ. ఖరీదైన మిసైల్స్ వాడకుండానే ఈ చీప్ డ్రోన్లను ఈ లేజర్ తో మసి చేయొచ్చు. నెంబర్ 6, బ్రహ్మోస్. ఇది ప్రపంచపు ఫాస్టెస్ట్ కిల్లర్. వేగం, ఖచ్చితత్వం ఈ రెండింటికి నిలువుటద్దం బ్రహ్మోస్. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగమైన సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. శబ్దం వేగం కంటే 3 రెట్లు ఎక్కువ, అంటే దాదాపు 3700 కిలోమీటర్లు. శత్రువులు ఈ మిసైల్ ని కనిపెట్టే లోపే అది టార్గెట్ ను ధ్వంసం చేస్తుంది. దీన్ని ఆపడం ఏ రక్షణ వ్యవస్థకైనా అసాధ్యం. ఇప్పుడు ఫిలిప్పీన్స్ వంటి దేశాలు అమెరికాను కాదని మన బ్రహ్మోస్ కోసం క్యూ కడుతున్నాయంటే దీని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చివరిగా తేజస్ అండ్ AMCA. దశాబ్దాల విదేశీ విమానాల మోజు వీడి భారత్ ఇప్పుడు తన సొంత ఫైటర్ జెట్ ను తయారు చేసుకుంటుంది. తేజస్ ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించగా 5th జనరేషన్ స్టీల్త్ విమానం AMCA పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారత్ బలహీనతను రానున్న రోజుల్లో తన బలంగా మార్చుకుంటుంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్.